రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి. సాక్షిలో ఈశ్వర్ గడ్ ఈ డిబేట్ పెట్టడానికి 2 రోజులు టైం తీసుకున్నాడు. శనివారం రాత్రి వీడియో రిలీజ్ అయితే నిన్న రాత్రి పెట్టే డిబేట్ అనమాట. ఆ డిబేట్లో కూడా ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ వెంకటేష్ నాయుడు వీడియోకి సంబంధించిన డిబేట్ కాదు. రాధాకృష్ణ గారు ఈ సాక్షి పత్రికని రోత పత్రిక అన్నాడంట. అది నిప్పు తగిలింది. అసలు సబ్జెక్ట్ వదిలేశారు. వెంకటేష్ నాయుడు ఆ డబ్బులు దొరకడం, ఆ డబ్బులు లెక్కట్టడం, ఆ వీడియోకి సంబంధించి, ఆ 11 కోట్లకు సంబంధించి, ఈ లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, అలాగే రాజకేశ్ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ సంగతి పక్కన పెట్టేశాడు. సాక్షి పత్రికను రోత పత్రిక అని చెప్పేసి అన్నారంట. దానికి నిప్పు వచ్చేసింది. వీళ్ళు రకరకాల విశ్లేషకులు సాక్షిలోని వెంకటేష్ నాయుడుతో పాటు తమన్నా ఫోటో వేసారంట. మహిళలు మీరు కించపరుస్తారా? మహిళలు అంటే మీకు అంత చులకనా? అక్కడేం తప్పగేం రాయలేదే. తమన్నాతో పాటు ప్రత్యేక విమానాల్లో తిరిగాడు. అంత డబ్బు ఎక్కడిదే? ఆ బొగ్గగారు ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకి తప్పితే మిగిలిన వ్యక్తులు ఎవరికి కూడా అలాంటి వాహనాలు అలౌ చేయరు కదా, పర్మిషన్ ఇవ్వరు కదా. అలాంటిది డైరెక్ట్గా ప్రత్యేక విమానం దగ్గరికి ప్రత్యేక కారులో ఎలా పంపించగలిగారు? ఇదంతా ఏంటి? ఎవడ సొమ్ము ఇదంతా కూడా? ప్రజల సొమ్ముని అడ్డంగా దోచేశారు. ఇలాంటి కథనాలు రాసుకొచ్చారు. కానీ అక్కడ తమన్నాతో సంబంధాలు ఉన్నాయనో ఇంకోటనో రాయలా. అరే సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం లేని వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా తిరగగలిగాడు అనేది కదా అక్కడ కాన్సెప్ట్ వాళ్ళు రాసుకొచ్చింది. ఇక్కడ సడన్గా తమన్నా పైన ప్రేమ పుట్టుకొచ్చింది వీడికి. తమన్నాను అలా అంటారు. నేను తమన్నా ఫ్యాన్ పెట్టరు, మాకు అర్థం కావట్లా. తమన్నా సంగతి పక్కన పెట్టు. ముందు మా నాన్న లిక్కర్లో దోచేసాడే దోయలేదా? దానికి సమాధానం చెప్పరట. తమన్నా ఫోటో వేసినట్టు వీళ్ళ ఫోటోలు వేయగలరా? బాలకృష్ణ గారితో ఉన్నది, అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న ఫోటోలు మీరెందుకు ఇలా? ఇప్పుడు అట్ట కాదండి. 19 నుంచి 24 వరకు మీరే కదా అధికారంలో ఉన్నది, జగన్మోహన్ రెడ్డే కదా. మీ హయాంలోనే కదా ప్రత్యేక విమానాల్లో తిప్పింది, తిరిగింది కూడా కాదా? మరి దొరికేసిన తర్వాత మీరు ఎందుకు వేసారు? విచిత్రమైన స్టోరీలు చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళందరితోనే ఫోటోలు దిగారు. జగన్మోహన్ రెడ్డితో ఫోటో మరి ఎక్కడ కనబడలేదు ఇక్కడ. అరే అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే 2 రోజులు టైం తీసుకుంటారా? మళ్ళీ ఏ విధమైన విష ప్రచారం చేయాలి? మొట్టమొదటి ఏమన్నారండి? ఆ వీడియో ఒరిజినల్ కాదు, ఫేక్ అన్నారు. అందులో 2000 రూపాయల నోటు ఉంది. ఆ నోట్లు ఎప్పుడో రద్దు అయిపోయినాయి. 2023లోనే రద్దు చేసేసారు. అది ఫేక్ అన్నారు. అది కాదురా, మీకు తెలియకపోతే తెలియదు అనుకోండి. రద్దు ఏం చేయలేదు, సర్క్యులేషన్లో లేవు, కరెక్టే, రద్దు చేయలేదు. ఇవాళకి కూడా మన దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే కనుక మనం వెళ్ళి ఆర్బీఐ ఆఫీస్లో వెళ్ళి ఇచ్చి మార్చుకోవచ్చు. మనకు ఆ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది అంటే దాన్ని వదిలేసేదాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా అది పక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు తమన్నా పైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక టైటిల్ అదే పెట్టుకుంటే ఇక్కడ తమన్నా ఫోటో కాదు, వీళ్ళ ఫోటోలు కూడా వేసేద్దాముందా? తర్వాత ఇంకో మా పాష సొంత డబ్బు ఎవరైనా రికార్డ్ చేస్తారా? వెంకటేష్ నాయుడు వీడియో రికార్డు వెనక మతలబు ఏంటి? ఇప్పుడు మతలబు మాట ఆ వీడియోలో డబ్బుల గురించి మాట్లాడట్లా, ఆ దొరికేసిన డబ్బుల గురించి మాట్లాడట. ఎవడు వీడియో రికార్డ్ చేశాడు? బాగా చేశారు. ఎందుకు చేశారు? మతలబు ఏంటి? ఇదొక రకమైన పిచ్చి విశ్లేషణ. తర్వాత ఆ 11 కోట్ల కథ కంచికి బాబును నమ్మి ఇరుక్కున్న సిట్టు చూసుకోవాలి కదమ్మా. మీరు చూసుకోవాలి కదమ్మా. మనం ఇలాంటి అడ్డగోలుగా వార్తలు రాసేటప్పుడు, ఇలాంటి అడ్డగోలుగా మన వార్తలు చదివేటప్పుడు చూసుకోవాలి కదా. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఎవరున్నారో, లిక్కర్ పాలసీని మార్చింది ఎవరో? ప్రభుత్వమే మద్యం అమ్మారు కదా. ఎవరు చెప్పాడు? అమ్మమ్మని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా రేపో మాపు అది కూడా రాసి అది కూడా మీరు మాట్లాడేస్తారేమో. కాదు ఈశ్వర్ గారు, నువ్వు జర్నలిస్ట్ అట్టాగా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి కూడా ఆ బుర్రతో నువ్వు జర్నలిస్ట్ ఎలాగయ్యావని చెప్పేసి వాడు విశ్లేషణ చేసింది ఎంటైర్ మొత్తం 1-2 గంటలు గంటన్నర చేసాడు. రాధాకృష్ణ గారు మొన్న రాస్తూ రోత పత్రిక అని సాక్షిని ఉద్దేశించి అన్నాడట. అది నొప్పి వచ్చేసింది వీళ్ళకి. మమ్మల్ని రోత పత్రిక అంటారా? అనకపోతే ఏమంటారో? ఎందులో వాస్తవాలు రాశారు మీరు? ఏ విషయంలో మీ పత్రిక నిజం రాసిందని? కావాలంటే గత హిస్టరీ చెప్పమంటారా నన్ను? బాబాయ్ గొడవలపోటు మీరే వేసేసి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని వేసేసారు. రోతపత్రిక కాదా? లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి అని ప్రచారం చేశారు ఇదే సాక్షిలో. ఏమి నిరూపించారో? ఇదే అధికారంలో ఉండి రోతపత్రిక కాదా? ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇదే సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగులతో
ఒక వారం రోజులు వండి వడ్డించేశారు. రోతపత్రిక కాదా, కోడికత్తి, ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి పీకేసేద్దాం అనుకున్నారు, తలకాయ తీసేద్దాం అనుకున్నారు. అదృష్టం బాగుండి ఇక్కడ గుచ్చుకుందని చెప్పేసి అదొక పెద్ద డ్రామా. ఇదే సాక్షిలో నెలల తరబడి కథనాలు రాసుకొచ్చారు. అలా జరిగి ఉండొచ్చేమో, వాళ్ళు ఉండొచ్చేమో, వీళ్ళు ఉండొచ్చేమో అని చెప్పేసి రోతపత్రిక కాదా. అసలు మీరు ఏ రోజు నిజం రాస్తారని చెప్పేసి మిమ్మల్ని పత్రిక అని పిలవడానికి. అందులో ఉండే ఒక్క డేట్ మినహాయించి, డేటు వారం అంతే, ఆ రెండు మినహాయించి మీరు ఎందులో నిజం రాసుకొచ్చారు ఏ విషయంలో అయినా సరే. మొట్టమొదటి నుంచి నోరు తెరిస్తే ఉదయం లేస్తే మళ్ళీ సాయంత్రం పడుకునేంతవరకు పచ్చి అబద్ధాలు మాట్లాడతామా? నిజం అనేది మనకు తెలియదా? పైగా ఇక్కడికి వచ్చి మీరు నీతులు చెప్పడమా? అది మేము ఉండము, మా దరిద్రం అంతే. ఎప్పుడు కూడా ఇలాంటి లోపల విశ్లేషణ చేయమాకండి. ఉన్నదానికి అడిగిన దానికి సమాధానం చెప్తే బాగానే ఉంటుంది. చాలా చాలా చెప్పుకొచ్చాడండి. వీడియోగ్రఫీ ఎందుకు తీయలేదు, 11 కోట్ల రూపాయలు దొరికినప్పుడని. తర్వాత వెంకటేష్ నాయుడు వీడియోలో 2000 రూపాయలు ఎందుకు ఉన్నాయని చెప్పేసి అని అప్పుడే అర్థమైపోయింది. వీళ్ళు ఏదో కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్లో తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఆ వెంకటేష్ నాయుడు ఆ వీడియో గురించి కానీ, జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాల గురించి కానీ, చెవిరెడ్డికి అతనికి ఉన్న సంబంధాల గురించి కానీ ఎక్కడా మాట్లాడాల. అదొక రకమైన పిచ్చి విశ్లేషణ. ఒకవేళ మీరు చెప్పింది నిజమే అనుకోండి, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారితోనో లోకేష్ గారితోనో సంబంధాలు ఉన్నాయి అనుకోండి. పోనీ మీరు వాదిస్తున్నట్టుగా తెలుగుదేశం వ్యక్తి అంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి, ఎందుకు కేసులు పెడతారండి? A34గా ఉన్నాడు కదా ఆయన కదా. కనీసం మీరు అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఆలోచించే విధానం అది కూడా తెలియట్లేదా? ఈరోజు మీరు డిబేట్లలో చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లేదంటే ఇంకొకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని మాట్లాడి మీరు ఒకవేళ నిజంగా ఆ మాట వాస్తవం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి, మరి ఎందుకు అరెస్ట్ చేస్తారండి, ఎందుకు కేసులు పెడతారండి? మీకు ఆ మాత్రం తెలియదా అండి? ఊరికే మనం ఏదో వాగాలంతే. మనం ఏదో తిమ్మిని బొమ్మని చేసి ఏదో రకంగా మనకి నమ్మే గొర్రెలు ఉన్నాయి కాబట్టి మనం ఉంటాయి కదా మన కార్యకర్తలు గొర్రెలు బ్యాచ్, మనం ఏది చెప్పినా సరే ఆ గొర్రెలు బ్యాచ్ నమ్మొద్దులేని ఉద్దేశం. కాకపోతే మీరు చేసే విశ్లేషణలో ఏదైనా ఒక్క మాట అయినా నిజం ఉందా? ఉందా అండి? నిజం ఉండదు. ఆ రాజకేశ్ రెడ్డిని తీసుకొచ్చి కేసీఆర్ చిన్నికి చుట్టం అంటారు. ఇంకా మళ్ళీ రాజకేశ్ రెడ్డి కూడా ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే. ఇంకా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తే. చంద్రబాబు నాయుడు గారికి చుట్టమే. ఇంట్లో చెల్లి చంద్రబాబు నాయుడు గారి మనిషే, తల్లి చంద్రబాబు నాయుడు గారి మనిషే, ఇంకా అందరూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులే. చూడండి కావాలంటే సాక్షాత్ నేను చెప్పేదే ఇది, నేను చెప్పేది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిందే. తన షర్మిలాను ఉద్దేశించి, చెల్లి షర్మిలాను ఉద్దేశించి తన కొడుకు పెళ్ళికి ఇంటికి వెళ్ళి శుభలాకి ఇచ్చింది. ఆ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని మెప్పించడానికని మాట్లాడేసాడు చెల్లిని ఉద్దేశించి. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే మీ మానసిక పరిస్థితులు అంతే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన మీకు ఏదైనా చేతనైతే విశ్లేషణ చెయ్యండి. అసలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి వీటన్నిటికీ కూడా. ఏం జరిగింది అనేది మనం ఇక్కడ నువ్వు నేను ఎంత గోటలు దించుకున్నా జరిగేది ఏమి ఉండదు, ఒరిగేది ఏమి ఉండదు. మీ వర్షం మీరు చెప్తూ ఉంటారు, మా వర్షం మేము చెప్తూ ఉంటాం. కానీ చెప్పేటప్పుడు కనీసం నమ్మేలాగా ఉండాలి, మరి అడగోలుగా ఉండకూడదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో.